ఎన్నడూ లేనట్లు టీడీపీ చరిత్రలోనే తొలిసారి ఎన్నికల షెడ్యూల్కు ముందే అభ్యర్థుల్ని ప్రకటించారు అధినేత చంద్రబాబు. పొత్తులు, సీట్ల సర్దుబాట్లు అన్ని కొలిక్కి తెచ్చేశారు. పోటీ చేస్తామనుకున్న 144 సీట్లలో 128 మంది అభ్యర్థుల పేర్లను ముందే ప్రకటించడం ఓ రికార్డు కాగా, ఇంకా బ్యాలెన్స్ ఉన్న 16 సీట్లే అధినేతకు తలనొప్పిగా మారాయంటున్నారు. ఈ 16 సీట్లలో చంద్రబాబు లెక్క ఒకటైతే అక్కడ స్థానిక లీడర్లు ఇంకో లెక్కలు వేస్తుండటం చికాకుగా మారిందట. తెలుగుదేశం పార్టీలో రెండో జాబితా విడుదలైన తర్వాత లెక్కలన్నీ మారుతున్నట్లు కనిపిస్తోంది. పొత్తుల్లో భాగంగా కీలకమైన స్థానాలను మిత్రపక్షాలకు వదిలేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న పసుపు దండు ఓ వైపు అగ్గి పుట్టిస్తుండగా, మరోవైపు సీట్లు దక్కని సీనియర్లు భవిష్యత్తు వ్యూహాలతో పార్టీకి డేంజర్ సిగ్నల్స్ ఇస్తున్నట్లు చెప్తున్నారు. తొలి మలి జాబితాల్లో సీట్లు దక్కని సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం, వసంత కృష్ణప్రసాద్ రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని సీనియర్ నేతలైన కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావుతో పాటు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మహిళా నేత గౌతు శిరీష టికెట్ ప్రకటించలేదు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీటుపై కొంత ఊగిసలాట నడుస్తుండగా, ఎలాగైనా భీమిలిలో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆయన జనసేన నుంచి భీమిలి టికెట్ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గంటా పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు పట్టిన పట్టు వీడటం లేదని తెలుస్తోంది. అయితే చీపురుపల్లి లేదంటే పార్టీకి సేవ చేయమంటూ చంద్రబాబు తెగేసి చెబుతుండటంతో గంటా ప్రత్యామ్నాయం వెతుకుతున్నట్లు చెప్తున్నారు. ఇక మరో సీనియర్ నేత కళా వెంకట్రావుతో పాటు ఆయన సోదరుడి కుమారుడైన విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున టికెట్ పైన హై డ్రామా కొనసాగుతోంది. హెచ్ఎర్ల టికెట్ను కళా ఆశిస్తుండగా స్థానికంగా ఆయనకు పార్టీలో తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో విజయనగరం ఎంపీగా పోటీ చేయమని పార్టీ ప్రతిపాదిస్తుండటం తర్జన భర్జన పడుతున్నారు కళా వెంకట్రావు. గత 2 రోజులుగా సన్నిహితులతో చర్చిస్తున్న కళా హెచ్ఎర్ల సీటు కోసం అధినేత చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు. ఇదే సమయంలో నాగార్జున సీటుపైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో విజయనగరం ఎంపీ, చీపురుపల్లి, హెచ్ఎర్ల అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక టీడీపీకి కత్తి మీద సాములా తయారైందంటున్నారు. చీపురుపల్లిలో గెలిచే అభ్యర్థిని బరిలోకి దించడం ద్వారా ఉత్తరాంధ్రలో సీనియర్ మంత్రి బొత్స ఆధిపత్యానికి బ్రేక్ వేయాలని ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు. దీనికి ఇద్దరు సీనియర్ నేతలు ఎంతవరకు సహకరిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఇక కీలకమైన కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు సీనియర్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని అంటున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరికతో సీనియర్ నేత దేవినేని ఉమా సీటు డైలమాలో పడింది. ఉమాను పక్కన ఉన్న పెనమలూరుకు మార్చుతారంటూ ప్రచారం జరిగినా ఆ సీటు వదులుకోవడానికి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సిద్ధంగా లేరు. 6 నూరైనా తాను పోటీ చేస్తానని బోడే ప్రసాద్ ప్రకటన చేయడంతో ఉమా సీటుపైన హైడ్రామా కొనసాగుతోంది. ఇదే సమయంలో మైలవరం టికెట్పై అభ్యంతరం లేకపోయినా వసంత కృష్ణప్రసాద్ పేరు ప్రకటించకపోవడంతో ఏదైనా మార్పు చేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విధంగా నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి స్థానం పైన తర్జన భర్జన కొనసాగుతోంది. ఈ సీటును సీనియర్ నేత సోమిరెడ్డి ఆశిస్తున్నారు. వరుసగా 4 ఎన్నికల్లో ఓడిన సోమిరెడ్డికి మళ్లీ బరిలోకి దింపడంపై అధిష్టానం ఆలోచనలో పడిందంటున్నారు. అయితే 5 ఏళ్లుగా అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన సోమిరెడ్డిని తప్పించడం భావ్యం కాదనే కోణంలోనూ ఆలోచిస్తున్నట్లు చెప్తున్నారు. దీంతో సోమిరెడ్డికి ప్రత్యామ్నాయంగా ఆయన కుటుంబంలోనే ఎవరో ఒకరిని పోటీకి పెట్టే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. ఇక కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్ ఇస్తామని పార్టీలోకి చేర్చుకున్నారు. అయితే అక్కడ స్థానికంగా వ్యతిరేకత ఉండటంతో గుంతకల్లు సీటును ఇంతవరకు ప్రకటించలేదు. ఇదే విధంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, విజయనగరం జిల్లా ఎస్కోట, కాకినాడ జిల్లాలోని కాకినాడ సిటీ, ప్రకాశం జిల్లా దర్శి, బాపట్ల జిల్లా చీరాల, అన్నమయ్య జిల్లా రాజంపేట, కర్నూలు జిల్లాలోని ఆలూరు, కోనసీమ జిల్లాలోని అమలాపురం, అనంతపురం అర్బన్ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక టీడీపీకి తలనొప్పిగా మారిందని చెబుతున్నారు. ఈ నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు సీట్లు ఆశిస్తుండగా వారికి పోటీగా కొత్తగా పార్టీలో చేరిన వారు, ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు రంగంలోకి దిగి టికెట్లు తన్నుకుపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఒత్తిళ్ల మధ్య 16 స్థానాలను పెండింగ్ లో పెట్టిన అధినేత చంద్రబాబు చివరికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్.
ఏదైతే మీరు చెప్పిన 16 నియోజకవర్గాల్లో కూడా నిర్ణయం తీసుకోవడం చంద్రబాబుకి కత్తి మీద సాములా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ రిపోర్ట్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా సీనియర్కి వ్యతిరేకంగా ఉన్నాయని పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. కానీ అక్కడ ప్రత్యామ్నాయంగా కూడా పార్టీకి వేరే అభ్యర్థులు దొరకని పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలందరితో కూడా చర్చిస్తూ ఉంది. చంద్రబాబు కూడా ఇంత ముందు కూడా ఆఫ్ ది రికార్డులో చెప్పడం జరిగింది. సీనియర్లను ఎట్లా అడ్జస్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నానని కూడా చంద్రబాబు చెప్పారు. ఇక్కడ ప్రధానంగా ఈ 16 మంది లిస్టులో చూసుకుంటే కనుక పలాస నుంచి గౌతు శిరీష ఉన్నారు. ఎందుకంటే 1983 నుంచి కూడా ఆ కుటుంబం టీడీపీతో అసోసియేట్ అయింది. అదేవిధంగా పాతపట్నంలో కలమట వెంకటరమణ ఉన్నారు. హెచ్ఆర్లో కళా వెంకటరావు ఉన్నారు. అంటే పార్టీ వ్యవస్థాపక సభ్యుడు ఆయన 83 నుంచి. చీపురుపల్లిలో ఆయన తమ్ముడు కుమారుడు నాగార్జున ఉన్నారు. ఈ విధంగా పార్టీకి సంబంధించిన కీలక నేతలు భీమిలి కూడా గంటా శ్రీనివాసరావు కోరుతున్నారు. భీమిలి కూడా అదేవిధంగా ఎస్కోట కోళ్ల లలిత కుమారి ఉన్నారు. ఎందుకంటే కోళ్ల లలిత కుమారి తాత కూడా అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. 83 నుంచి కూడా వారి కుటుంబ చేతిలోనే ఆ స్థానం ఉంది. అక్కడ ఎన్ఆర్ఐ గొంప కృష్ణ కూడా సీటును ఆశిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే మైలవరం పెనమలూరుది కొంత ఆసక్తిగా మారుతుంది. ఎందుకంటే ఒక స్థానాన్ని దేవినేని ఉమాకి, మరో స్థానాన్ని వసంత కృష్ణప్రసాద్కి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే మైలవరం స్థానమే నాకు కావాలని చెప్పి దేవినేని ఉమా పట్టుబడుతున్నారు. ఈ విధమైన కొంత ఇబ్బందికర పరిస్థితి చంద్రబాబు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబుకు మాత్రం మైలవరానికి వసంత కృష్ణప్రసాద్కి ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ బోడే ప్రసాద్ కూడా పార్టీకి ఎదురు తిరుగుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. బోడే ప్రసాద్ మాత్రం ససేమిరా ఒప్పుకోవడం లేదు. చంద్రబాబు కుటుంబ సభ్యులైతే ఒప్పుకుంటా కానీ వేరే వారు వస్తే ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా నరసరాపేట కూడా టీడీపీకి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. అక్కడ బీసీ అభ్యర్థి ప్రస్తుతం ఉన్నారు. కానీ అక్కడ ఏదైతే పార్టీ కొంచెం వీక్గా ఉంది, వేరే వర్గాలకి ఏదైతే నల్లపాటి రాము అనే బలమైన అభ్యర్థి ఉన్నారో ఆయనకి ఇవ్వాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా బీసీలకు అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారు. అదేవిధంగా చీరాల, దర్శి నియోజకవర్గాల్లో కూడా పార్టీ ఎటు తేల్చుకోలేకపోతుంది. దర్శికి సంబంధించి సిద్ధారాఘవరావు పార్టీలోకి వస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. చీరాలలో ఏదైతే కొండయ్య యాదవ్ ప్రస్తుతం ఉన్నారు, అయితే ఆయన కొంత బలహీనంగా ఉన్నారని పార్టీకి రిపోర్ట్స్ అందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదేవిధంగా రాయలసీమ సర్వేపల్లి, ముఖ్యంగా సోమిరెడ్డికి సంబంధించిన సర్వేపల్లిలో చూసుకుంటే కనుక సర్వేపల్లిలో ఆయన 4-5 సంవత్సరాల నుంచి గట్టిగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డితో సరితూగలరని అనుమానాన్ని చంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆర్థికంగా చాలా బలవంతుడిగా ఉన్నారు కాకాని. అందువల్ల చంద్రబాబు కూడా ఏదైతే సోమిరెడ్డి కుటుంబ సభ్యుల్లో వేరే ఎవరికైనా ఇస్తే ఎలా ఉంటుందని ఒక సర్వే అయితే చేస్తున్నారు. ఇప్పుడు వరకు అయితే దానికి నిర్ణయం అయితే కాలేదు. చివరికి కోమిరెడ్డి కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజంపేట విషయంలో కూడా ఒక క్లారిటీ రాలేదు. ఆలూరు విషయంలో చాలా కీలకంగా ఉంది. ఆలూరులో గుమ్మనూరు జయరాం ప్రస్తుతం వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఆయన ఉన్నారు. ఆయన గుంతకల్లుకు పంపించి ఆలూరుకి ఒక బలహీన వర్గాల అభ్యర్థికి ఇవ్వాలనే ప్రయత్నాలు అయితే చంద్రబాబు చేస్తున్నట్టు తెలుస్తుంది. అనంతపురం అర్బన్లో చూసుకుంటే ప్రభాకర్ చౌదరి ఉన్నారు అక్కడ. కానీ ప్రభాకర్ చౌదరికి అక్కడ లోకల్లో జేసీ వర్గం వ్యతిరేకిస్తుంది. ఏదైతే మాచినేని రామయ్య అని పారిశ్రామికవేత్త కూడా అక్కడ సీటు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ 16 స్థానాలని ఎవరికి కేటాయించాలి, వారి బలాబలాల గురించి కొంత చర్చిస్తున్నారు. ఎందుకంటే వీరంతా కూడా చంద్రబాబు ఉదయం చెప్పినట్టు చాలా కీలకమైన వ్యక్తులు, పార్టీకి చాలా సీనియర్లు, పార్టీ బలోపేతానికి చాలా కృషి చేసే వ్యక్తులే. వీరికి సర్వే రిపోర్ట్స్ మాత్రం కొంత అనుకూలంగా లేవు. కొంతమందికి వీరిని పక్కన పెట్టాలా, ఏం చేయాలి అని ఒక మీమాంసలో అయితే చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది. రేపటికల్లా వీటిపై ఒక క్లారిటీ తీసుకునే 16 ప్రకటిస్తారు. అదేవిధంగా ఎంపీలు 17 కూడా ప్రకటిస్తామని చంద్రబాబు చెప్తున్నారు. ఏదైనా టీడీపీలో అయితే కనుక కొంత టెన్షన్ అయితే నెలకొంది. సీనియర్లు కూడా ఎప్పుడు కూడా తమ సీటు ఎక్కడికి పోదని ధీమాగా ఉన్న సీనియర్లు కూడా ఇప్పుడు టెన్షన్ పడుతున్న పరిస్థితి ఉంది. దేవినేని ఉమా కావచ్చు, కళా వెంకటరావు కావచ్చు, సోమిరెడ్డి కావచ్చు, అదేవిధంగా బండారు సత్యనామూర్తి, గంటా, గౌతు శిరీష లాంటి పెద్ద పెద్ద నేతలంతా కూడా సీటు కోసం ఈరోజు కొంత ఎదురు చూసే పరిస్థితి ఉంది. పార్టీ మాత్రం ఈసారి ఎప్పుడూ లేనట్టు సర్వేల ఆధారంగా, పార్టీ ఉన్న రిపోర్ట్స్ ఆధారంగా సీట్లు ఇస్తామని కరాఖండిగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా మరో 24 గంటల్లో వీరి భవిష్యత్తు అయితే తేలనుంది. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ర ఫర్ ద అప్డేట్స్.